ఇంకో 10 రోజులే. ఎస్, 10 నెలల నిరీక్షణకు తెరపడే సమయం వచ్చేసింది. అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ భూమికి చేరబోయే రోజు అతి దగ్గరలోనే ఉంది. రిటర్న్ డేట్ ఆల్రెడీ ఫిక్స్. ఇక కౌంట్ డౌన్ స్టార్ట్. ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మస్క్ స్పేస్ ఎక్స్ మిషన్ ని స్పీడప్ చేసి కొన్ని నెలలుగా స్పేస్ లో స్ట్రక్ అయిపోయిన సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లని భూమికి తీసుకొచ్చే ఆపరేషన్ వేగవంతం చేశారు. పది నెలల నిరీక్షణకు తెరపడే సమయం. భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతాను భూమిపైకి తీసుకొచ్చే మిషన్. రిటర్న్ జర్నీ డేట్ ఫిక్స్ చేసిన నాసా మార్చి 19 లేదా 20న ఆస్ట్రోనాట్స్ ను భూమిపైకి తీసుకొచ్చే అవకాశం. నలుగురు ఆస్ట్రోనాట్స్ బృందంతో స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు డేట్ ఫిక్స్ అయింది. 9 నెలలుగా స్పేస్ లో చిక్కుకుపోయిన ఈ ఇద్దరు ఆస్ట్రోనాట్స్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ఏర్పాట్లు ముమ్మరం చేసింది. మార్చి 19న వీళ్లను భూమిపైకి తీసుకొచ్చే అవకాశాలున్నట్టు నాసా చెబుతోంది. స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ లో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్లను భూమిపైకి తీసుకురానున్నట్లు నాసా స్పష్టం చేసింది. మార్చి 12 లేదా 13న అమెరికాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ ఎక్స్ క్రూ 10 మిషన్ ను ప్రారంభిస్తున్నారు. నాసాకు చెందిన వ్యోమగాములు ఎన్ఏ మెక్లెయిన్, నికోల్ అయేర్స్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ నుంచి టకుయా ఒనిషి, రోస్ కాస్మోస్ కాస్మోనాట్ కిరిల్ పెస్కోవ్ బృందం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లను తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు స్పేస్ ఎక్స్ క్రూ 10లో బయలుదేరుతోంది. మార్చి 19న సునీతా విలియమ్స్ తో పాటు బుచ్ విల్మోర్ భూమికి చేరబోతున్నట్టు నాసా చెబుతోంది. 10 రోజుల మిషన్లో భాగంగా 2024 జూన్ 5న సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ అంతరిక్షంలోకి వెళ్లారు. వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ షిప్ కు అంతరిక్షంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో సునీతా విలియమ్స్, బారీ విల్మోర్ స్పేస్ నుంచి తిరిగి రాలేక అక్కడే చిక్కుకుపోయారు. 10 రోజుల మిషన్ కాస్త స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యతో ఆస్ట్రోనాట్స్ లేకుండానే సెప్టెంబర్లో భూమి మీదకు చేరింది. అలా 9 నెలలు ఈ ఇద్దరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంటున్నారు. ఆ తరువాత స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ ను నాసా లాంచ్ చేసింది. నాసా ఆస్ట్రోనాట్ నిక్ హాగ్, రోస్ కాస్మోస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ బృందం కొన్ని సరకులతో ఫిబ్రవరిలో స్పేస్ లోకి వెళ్లింది. చిక్కుకున్న ఆస్ట్రోనాట్స్ ను భూమిపైకి తీసుకొచ్చేందుకు నాసా ప్రయత్నాలు చేసినా అవి పెద్దగా ఫలించలేదు. అలా వారిని భూమిపైకి తీసుకొచ్చే మిషన్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దృష్టికి ఈ విషయం వెళ్లడంతో ప్రభుత్వం వారిని వెంటనే తీసుకురావాలని ఆదేశించారు. ఆ బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. నాసా చెబుతున్న దాన్ని బట్టి వీరిద్దరిని మార్చి 19, 20 తేదీల్లో వెనక్కు తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే స్పేస్ ఎక్స్ క్రూ 9 డ్రాగన్ మిషన్ ద్వారా ఇద్దరు వ్యోమగాముల్ని నాసా అంతరిక్ష కేంద్రానికి పంపింది. వాళ్ళు సునీతా విలియమ్స్, విల్మోర్ కి కావలసిన వస్తువుల్ని ఐఎస్ఎస్ కి పట్టుకెళ్లారు. సెప్టెంబర్లో మొదలైన వాళ్ల మిషన్ ఈ మార్చితో 6 నెలలు పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు స్పేస్ ఎక్స్ క్రూ 10 క్యాప్సుల్ ని ఐఎస్ఎస్ కి పంపితే అది క్రూ 9 ని రిలీవ్ చేస్తుంది. అప్పుడు వాళ్లతో పాటుగా ఆస్ట్రోనాట్స్ సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ కలిసి భూమికి ట్రావెల్ చేస్తారు. అది ప్రాసెస్. ఇంకా 10 రోజులే. కౌంట్ డౌన్ స్టార్ట్. ఆస్ట్రోనాట్ సునీతా విల్మోర్ ను భూమికి తీసుకొచ్చే మిషన్ మార్చి 19 లేదా 20న భూమికి చేరే ఛాన్స్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విల్మోర్లను వెనక్కి తీసుకొచ్చే బాధ్యతను ఎలాన్ మస్క్ కు అప్పగించారు. నాసా చెబుతున్న దాన్ని బట్టి మార్చి 19, 20 తేదీల్లో వీరిని వెనక్కి తీసుకురావచ్చు.
ఇప్పటికే ISS కమాండ్ బాధ్యతల్ని ఇతరులకు అప్పగించే హ్యాండ్ ఓవర్ కార్యక్రమం అంతరిక్ష కేంద్రంలో జరిగింది. కమాండ్ బాధ్యతల్ని సునీత విలియమ్స్ మరో ఆస్ట్రోనాట్ అలెక్సే ఓవ్చినిన్ కు అప్పగించారు. చాలా రోజులుగా వాళ్లతో కలిసి అంతరిక్ష యాత్రలో ఉన్నారు సునీత. దీంతో వి విల్ మిస్ యు అని భావోద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో సునీత విలియమ్స్ తన సహచర అంతరిక్ష కేంద్రంలోని ఆస్ట్రోనాట్స్ కు ధన్యవాదాలు తెలిపారు. గతేడాది సెప్టెంబర్లో స్పేస్ ఎక్స్ క్రూ9 మిషన్ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. 6 నెలల పాటు తమ స్పేస్ పరిశోధనల్ని చేసింది. మార్చిలో వీరి మిషన్ కంప్లీట్ అయిపోతుంది. అయితే ఓవ్చినిన్ తో పాటు రోస్ కాస్మోస్ ఫ్లైట్ ఇంజనీర్ ఇవాన్ వాగ్నర్, నాసా ఫ్లైట్ ఇంజనీర్ డాన్ పెటిట్ వీళ్లంతా ఏప్రిల్లో భూమికి చేరే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు ISS ఆపరేషన్స్ ను వీళ్లు పర్యవేక్షిస్తారు. సునీత విలియమ్స్ 9 నెలలకు పైగా ISS లోనే ఉంటున్నారు. ఇలా అంతరిక్షంలో ఏకబిగిన అత్యధిక సమయం ఉన్న తొలి మహిళగా సునీత రికార్డ్ నెలకొల్పారు. అయితే సునీతకు ఇది మొదటి రికార్డు కాదు. 2006-7లో తన మొదటి స్పేస్ వాక్ సమయంలో ఆమె అంతరిక్షంలో 29 గంటల 17 నిమిషాల పాటు గడిపి ఇప్పటి వరకు అంతరిక్షంలో ఎక్కువసేపు స్పేస్ వాక్ చేసిన మహిళగా రికార్డు సృష్టించారు. సునీత విలియమ్స్ కు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఈ 3 యాత్రల్లో కలిపి ఆమె 9 సార్లు అంతరిక్షంలో నడిచారు. ఈ సమయంలో ఆమె మొత్తం 62 గంటల 6 నిమిషాలు స్పేస్ వాక్ లో గడిపారు. ఒక మహిళా ఆస్ట్రోనాట్ గా అంతరిక్షయానం అనేది ఎన్నో సవాళ్లతో కూడుకున్నది. కుటుంబానికి, భూమికి దూరంగా అంటే జీరో గ్రావిటీలో జీవితం ఛాలెంజెస్ తో సహవాసం లాంటిది. శారీరకంగా, మానసికంగా ఆ కష్టాలను ఇన్నాళ్లు అవలీలగా దాటుకుంటూ వచ్చారు సునీత విలియమ్స్. అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు. దీంతో కండరాల ద్రవ్యరాశి, ఎముకల సాంద్రత తగ్గి పెళుసుబారిపోతాయి. ఈ ప్రభావం నుంచి బయటపడడానికి వాళ్లు నిరంతరం వ్యాయామం చేయాల్సి ఉంటుంది. తిరిగొచ్చాక కూడా చాలా ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ కలిగిన వాతావరణంలోకి వచ్చినప్పుడు వాళ్లు పెన్సిల్ లేపినా అది పెద్ద వర్కౌట్ చేసినట్టే ఉంటుంది. భూమిపై పరిస్థితులకు సర్దుకుపోయే క్రమంలో అసౌకర్యంగా ఉంటుంది. శరీరమంతా చాలా భారమైన భావన కలుగుతుంది. మైక్రోగ్రావిటీ పరిస్థితుల్లో శరీరం ఆక్సిజన్ అవసరాలను తగ్గించుకుంటుంది. శరీరంలో సమతుల్యతను కాపాడే క్రమంలో ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గుతుంది. దీనివల్ల అలసట, నిస్సత్తువ, శారీరక మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపించొచ్చు. వీటన్నింటి నుంచి బయటపడేందుకు కిందకొచ్చాక ఆస్ట్రోనాట్స్ కు రకరకాల సప్లిమెంట్స్ ఇస్తారు. ఇప్పటికే సునీత స్పేస్ వాక్ లో చాలా రికార్డుల్ని క్రియేట్ చేశారు. అయితే అంతరిక్షంలో ఒక మిషన్ కోసం వెళ్లడం వేరు. అలాంటి మిషనే దురదృష్టవశాత్తు ఫెయిల్ అయితే ఆందోళన పడకుండా, గుండె నిబ్బరం, మనోధైర్యాన్ని కోల్పోకుండా ఇన్ని నెలల పాటు స్పేస్ లైఫ్ ను కొనసాగించడం వేరు. ఆ డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిజం విషయంలో సునీత విలియమ్స్ లిఖించే రికార్డును ఎవరు దరిదాపుల్లో కూడా చేరుకోలేరు.